దేవుడి ముందు దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వెలిగించాలి? అలాగే దీపం దేవుడి వైపు ఉండాలా? మన వైపు ఉండాలా? దీపాలు ఎన్ని వత్తులుండాలి? ఎంత నెయ్యేయాలి? ఇవి ఎక్కడ గూడా మనకి కాలిక్యులేషన్ చెప్పలేదు. హ్మ్. సీ బత్తి ఒకళ్ళు ఇంత పెద్దగా చేస్తారు. ఇంకోళ్ళు చిన్నగా చేస్తారు. దీప లక్షణం ఏమిటిదంటే గనక, దీపములో భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలి. అంటే ఆ దీపము వెలిగినప్పుడు అందులోపల మన భగవంతుడి కాంతి కనపడాలి. హ్మ్. అది చాలా ముఖ్యం. ఆ దేవుడి వైపు ఉందా? నా వైపు ఉందా? రైట్ సైడ్ ఉందా? లెఫ్ట్ సైడ్ ఉందా? కాదు. కాంతి ఎటు ఎటు వెళ్తుంది చెప్తావా చెప్పు? ఇప్పుడు ఒక దీపం వెలిగిస్తే అది తూర్పు పడమరకెళ్తుందా? లేకపోతే 360 డిగ్రీస్ ఇస్తుందా వెలుగు? చుట్టూ ఇస్తుంది. 360 డిగ్రీస్. కాబట్టి దీపం అటు ఇస్తుందా? ఇటు వస్తుందా? అనవసరం. దీపం ఎలా వెలగాలి అంటే చాలా కాంతివంతంగా వెలగాలి. దీపం వెలుగుతున్నప్పుడు నల్లటి మసక రాకూడదు. అలాగే దీపం వెలుగుతున్నప్పుడు టప్ 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 అని సౌండ్ రాకూడదు. హ్మ్. అలా రాకుండా ఉంటే అది దీపము లక్షణం. దీప లక్షణం. అంటే సద్యో దీప లక్షణం అంటారు దాన్ని. సో, ఓకే. ఇలాంటి దీపం పెట్టండి. నెయ్యితో దీపం పెట్టండి, తర్వాత నూనెతో పెట్టండి, దేనితో అయినా పెట్టండి. భక్తి ప్రధానం. వత్తులు ప్రధానం గాదు. దీపం ప్రధానం. అది ఎటు పెట్టామనేది ప్రధానం గాదు. జ్ఞానం. దీపం అనేది ఒక జ్ఞానం కిందకి మనకు చూపిస్తుంది. ఓకే. ఎలాంటి విరుద్ధ పదార్థాలు అన్నీ ఉన్నా అవి కలిసి ఉంటేనే మనకి జ్ఞానం అనేది జ్ఞాన దీపం అనేది వస్తుంది. సీ మామూలు మట్టికి నీళ్లు కలిపారు. దానితో అగ్నిలో పెడితేనే అది మట్టి కుండ తయారయ్యింది. అందులోపల మళ్ళీ నీళ్లు పోస్తే అది నీటిని ఒడిసి పడతది. అవును. ఏదైతే నీరు పోస్తే విడిపోయిందో, అగ్నితో స్నేహం చేసిన తర్వాత అది గట్టిపడింది. హ్మ్. అదే నీటిని అది ఒడిసి పట్టింది. అలాగే నూనెను ఒడిసి పట్టింది. ఏ పత్తి అయితే గనక మామూలు అగ్నికి అంటుకుంటే అది పూర్తిగా కాలిపోతుందో, అది నూనెతో స్నేహం చేసింది కాబట్టి అది ఆ అగ్నిని భరించగలుగుతుంది. అందుకే జీవితంలో మనము యాక్సెప్ట్ చేయడము, స్నేహం చేయడం నేర్చుకోవాలని చెప్పడమే దీపతత్వం. ఓకే. స్నేహంగా ఉండాలి, ఒదిగి ఉండాలి, ప్రతి ఒక్కరితో కలిసి ఉండాలి. ఉండడం వల్ల కాంతి అనేది వస్తుంది. లైఫ్‌లో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అనేది మనకు దీపం. హ్మ్. దీపంకి ఇంకేం లేవు. అన్ని వికారాలు అంటుపెట్టకండి. ఏదైనా ప్రశాంతంగా దీపం వెలిగించండి. హ్యాపీగా దేవుడిని పూజించండి. నో డౌట్. డౌట్‌లు పెట్టుకోకండి. డౌట్‌లు పెట్టుకుంటే ఇంకా మీకు దేవుడి భక్తి తక్కువ, డౌట్‌లు ఎక్కువైతాయి.